నుంచి 19 వరకు లిక్కర్ స్కామ్ జరిగింది. ఆ స్కామ్ లో బెయిల్ మీద ఉన్నాడు. దాన్ని వీకెండ్ చేయడానికి, దాన్ని నలిఫై చేయడానికి నా చుట్టూ కథలు లేడని చెప్పాడండి. నాకు ఆ లిక్కర్ స్కామ్ ఏంటో, దాంట్లో చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఎప్పుడు ఉన్నాడో నాకు అర్థం కాలేదు. నిజంగా ఏమో నేను మర్చిపోయానేమో, నాకు సారీ, నిజంగా మర్చిపోతే మా సబ్జెక్ట్ టు కరెక్షన్. యూ హ్యావ్ టు కరెక్ట్ మీ. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో టు కండెమ్ ఇట్, టు కౌంటర్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్. వీకే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పదే పదే నాకు లోపల చిప్పు లేదని తనకు తానే ప్రూవ్ చేసుకుంటూ ఉంటాడు. అది ఆయనకు అలవాటు. ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు మనోడికి లోపల లేదని చెప్పి. అది తనకు తానే ప్రూవ్ చేసుకుంటూ ఉంటాడు. ఇవాళ మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. నాకు ఇది లేదురా బాబు, ఏదో మాట్లాడుతూ ఉంటాను ఏది పడితే అది అని చెప్పి. లేకపోతే అసలు 2014-19 మధ్య లిక్కర్ వ్యవహారాల్లో ఏదో పెద్ద స్కామ్ జరిగిందని, ఏమన్నా 2019-24 మధ్య ఇవాళ గతంలో ఆ పార్టీలో ఉన్నటువంటి రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు ప్యానెల్లో, ఏమన్నా దర్యాప్తు జరిగిందా? ఎవడన్నా ఏదన్నా మాట్లాడా ఆ రోజున? లేదా ఏదన్నా ఇన్వెస్టిగేషన్ ఏమన్నా ఆర్డర్ చేశారా? ఏం జరిగింది అసలు? ఇవాళ తన మెడకి ఉచ్చు బిగుసుకునేసరికి ఏది పడితే అది నోటుకొచ్చిందల్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదో స్కామ్ ఏదో జరిగిపోయిందంట, కేసులు పెట్టేశారంట, దాని మీద బెయిల్. అయ్యా జగన్ రెడ్డి, నువ్వు 13 సంవత్సరాలుగా బెయిల్ పైన బ్రతుకుతున్నావు అని చెప్పి ఇక ప్రపంచంలో ప్రతి ఒక్కడు బెయిల్ మీద ఉన్నాడు అనుకున్నావు ఏంటి? ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక కాలం బెయిల్ పైన ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వు ప్రపంచ రికార్డు నువ్వు సొంతం చేసేసుకున్నావు. ఆ రికార్డుని ఎవడో బద్దలు కొట్టలేడు. నీలాగా ఈ కేసుల వల్ల భయపడి వణుకుతూ బ్రతకాల్సినటువంటి కర్మ చంద్రబాబు నాయుడు గారికి ఏం లేదు. నిజంగా స్కామ్ జరిగిందని వాళ్ళు ఏదో చెప్తా ఉన్నావు, అసలైన స్కామ్ చంద్రబాబు హయాంలో జరిగిందని. ఏం గడ్డి బీకుతా ఉన్నావు నువ్వు? 2019-24 మధ్య ఏం గడ్డి బీకావా? 5 ఏళ్ళు ఏం చేసావు? అదే అడుగుతా ఉన్నా, ఏం గడ్డి బీకావు నువ్వు? ఎందుకని ఇన్వెస్టిగేట్ చేయలేకపోయావు? పెట్టావు కదా చాలా తప్పుడు కేసులు. నీ నోరు ముయించాం కదా. స్కిల్ డెవలప్మెంట్ అన్నావు, ఔటర్ రింగ్ రోడ్ అన్నావు, ఫైబర్ నెట్ అన్నావు, చాలా రకాలు మాట్లాడావు కదా. నీ నోరు ముయించాం కదా. మరి ఆ రోజు మరి లిక్కర్ గురించి ఎందుకు మాట్లాడలా? చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు, ఇలా చేశారు, ఆ కంపెనీలకు దోచిపెట్టారు, ఇవాళ ఏదో బొమ్మలు చూపిస్తా ఉన్నావు. అప్పుడు ఏమైపోయింది? అప్పుడేం గుర్తుకు రాలేదా? నువ్వు మీ మింగే పనిలో బిజీగా ఉన్నావు కదా. కాబట్టి ఏది పడితే అది నోటుకొచ్చింది మాట్లాడితే, అందుకనే ఇలా వాగినందుకే ప్రజలు నీకు చెంప చెల్లుమనిపించే ఫలితాన్ని ఇచ్చారు. అయినా బుద్ధి తెచ్చుకోవాలా. రెండోది వీకే గారు, అసలు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడితే 2 ప్రశ్నలు సమాధానం చెప్పనండి సార్. దాంట్లోకి వెళ్లే ముందు నాకు తెలిసినంత వరకు మీరు మళ్ళీ సబ్జెక్టు కరెక్షన్ అని సరిదిద్దండి. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నది స్కిల్ కేసు తప్ప ఇంకొక బెయిల్ మీద ఏమైనా ఉన్నారా? సార్, జగన్మోహన్ రెడ్డి ఏదైతే తప్పుడు కేసు పెట్టాడో, స్కిల్ డెవలప్మెంట్ కేసు, అదే దానికి సంబంధించి తప్పితే ఇంకా వేరే ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు, అది కూడా 100% ఫాల్స్ కేసు అని మనందరికీ తెలుసు. కాకపోతే రేపు అది కూడా పూర్తిగా కూడా క్లియర్ అయిపోతుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసు తెలిసింది. గతంలో వీళ్ళ తండ్రి